ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటకెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, అంత క్షేమంగా ఇంటికొచ్చామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప మన చుట్టూ ఉండబట్టే. మరి అంత జాగ్రత్తగా మనల్ని తీసుకొచ్చిన మన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే తగ్గింపు ప్రార్థన, ఓర్పు, సహనం అలవాటు చేయమని మనం ప్రతిరోజు తండ్రిని అడుగుతున్నాం. చాలా మందికి తండ్రి అది అలవాటు చేసి వాళ్ళ కుటుంబాలు అనేక అద్భుతాలు చేశాడు అని కొంతమంది మెసేజ్లు పెట్టారు. ఎంత దేవుని కృప మనకి ఖచ్చితంగా తోడుందండి. మనం ఎంత తగ్గింపు ప్రార్థన చేస్తే తండ్రికి అంత ఇష్టం. ఎంత లోబడి ఉంటే, ఎంత దీన మనసు కలిగి ఉంటే తండ్రికి అంత ప్రేమ. మనం చేసిన ప్రతి తప్పు కూడా కన్నీటితో ఒప్పుకొని తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఇక మన ధ్యాస అంతా దేవుని మీదే పెడితే ఖచ్చితంగా మన కుటుంబంలో సమస్యలు అనేవి ఉండవు. ఎందుకంటే ఉదయం ఒక సిస్టర్ చెప్పారు, నిన్న ఆమె కూతురు మాటినట్లేదని ఒక 3 months నుంచి ప్రేయర్లో పెట్టాము. అందరం చేస్తున్నాము. మాట వినట్లేదు సిస్టర్, తనకిష్టం వచ్చినట్టు చేస్తుంది, ఎలాగైనా తన మనసు మారాలని ప్రార్థన చేయండి అని పాప రోజు చెప్తా ఉంది. ఎందుకంటే పిల్లల మాట వినకపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉండిద్దో పేరెంట్స్ అన్నాక ప్రతి ఒక్కరికి తెలిసింది కదా. అయితే దేవుని కృపను బట్టి తన మనసు మారిందంట. అసలు ఎంత దేవుని కృప. మనం కూడా రోజు ఆమెకి ధైర్యం ఇస్తానే ఉన్నాము. ఆమె ముస్లిం. ఆ సిస్టర్, మీరు ఓర్పు సహనంతో ఉండండి, ఎవ్వరి మీద కోపం పెట్టుకోవద్దు. ఏదైనా గొడవ అయినా సరే ఆ గొడవ అందరితో మర్చిపోండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఆ గొడవ గురించి కానీ వాళ్ళ మీద కోపం, ద్వేషం కానీ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా స్వచ్ఛమైన మనసుతో తండ్రి పాదాలు పట్టుకోండమ్మా. ఖచ్చితంగా మీ భారమైన ప్రార్థన బట్టే ఖచ్చితంగా నీ కూతురు మనసు మారుస్తాడు అని 3 months నుంచి ఇదే చెప్తున్నాను. ఆ సిస్టర్ కూడా, లేదు సిస్టర్, నేను ఎవరి మీద నాకు కోపం లేదు, కానీ నా కూతురు మనసు మారిద్దంటారా అసలు అని కొంచెం అప్పుడప్పుడు డౌట్లో ఉండేవాళ్ళు. కానీ తండ్రి వదిలిపెడతాడా? ఒక్కసారి పట్టుకుంటే తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన చేసుకుంది, ఓర్పు సహనం అలవాటు చేసుకుంది, కోపం తగ్గించుకుంది. వెంటనే ఎప్పుడైతే తను చేసిన తప్పు తెలుసుకొని తండ్రి పాదాలు పట్టుకొని తండ్రి ఏదైతే కలిగి ఉండమని ఓర్పు సహనంతో ఉండమని చెప్పాడో అది అలవాటు చేసుకుంది ఆ సిస్టర్. దేవుడు తండ్రి విడిచిపెట్టడండి. ఇంకా మనం మర్చిపోతాం మనం అడిగింది, కానీ తండ్రి గుర్తు పెట్టుకుంటాడు. ఆ పాప అమ్మాయి మనసు మార్చాడంట. సాక్ష్యం చెప్పండి సిస్టర్ అని చెప్పారు. అలాగే ఇంకా మీలో ప్రార్థనలో ఏకీభవించేవాళ్ళు కానీ, మీరు వ్యక్తిగతంగా చేసుకునేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం పొందుకునే ఉంటారు. అది మనతో అందరితో షేర్ చేసుకుంటే సాక్ష్యంలాగా ఇంకా దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా. మనం బాకీ ఉంచుకోకూడదు కదా. తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎంత మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తామో అన్ని అధికమైన మేలులు, అంతకన్నా ఎక్కువైన అద్భుతాలు పొందుకుంటాం. ఇక్కడ కూడా మనకే స్వార్థం. మనం పొందుకోవడానికి తండ్రికి కృతజ్ఞత చెప్పడం, దానివల్ల తండ్రికి ఏం లాభం లేదు, మనకే లాభం. కాబట్టి ఇంకా ఏవైనా మీ జీవితంలో, మీ ఫ్యామిలీలో ఏమైనా మార్పులు, చేంజెస్ మీరు గమనిస్తూనే ఉంటారు. అలాగే ఇంకో సిస్టర్ కూడా చెప్పారు, తను కూడా స్వస్థత పొందుకున్నానని. తగ్గింపు ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి. అంతకన్నా ముందు వాక్యం విని వాక్య ప్రకారం మనల్ని మనం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యాలు ఎక్కువ వినట్లేదు అంటే వేరే వాళ్ళవి విన్నా పర్వాలేదు, వినండి. విని ఆ ప్రకారంగా మీ జీవితాలు మార్చుకుంటాం ట్రై చేయండి. ఎప్పుడైతే జీవితాలు మార్చుకుంటా ఉంటామో ఖచ్చితంగా మీ కుటుంబంలో చాలా మార్పులు అనేవి మీరు గమనిస్తారు. కాబట్టి తగ్గింపు ప్రార్థన, తండ్రి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభువా మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమింత, మా భక్తి ఎంత ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదుట మేమెక్కడ నా తండ్రి.
ఎటువంటి అర్హత లేని వాళ్ళం నా ప్రభా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతోమంది యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి మా మీద దయ చూపించి మరి క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల జీవితాల్లో నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాలు ప్రభా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఎంత స్తుతించినా తక్కువేగా నా ప్రభా. మరి బిడ్డల హృదయాలు మీరు పట్టుకొని నా తండ్రి వారికి ఓర్పు, సహనాన్ని, నమ్మకం, విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో కలిగించి మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మేము ప్రార్థన చేసినా కూడా మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని సరైన దారిలో నడిపించిన ప్రభా మాకు కావలసిన అవసరతలు తీరుస్తున్నందుకు మేమే పాటి వారం నా ప్రభా. మరెవరైతే నా తండ్రి అప్పుల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వేదన పడుతున్నారు, అవమానాలు పొందుకుంటున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ప్రభా. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా ఉన్నారు నా తండ్రి. వారి సొంత ఆలోచనతో నాకు తెలుసులే అంతా నా తండ్రి, నేను ఎందుకు అడగాలి, నాకు తెలుసు కదా అని ప్రభా తనకున్న సమస్తాన్ని తీసుకెళ్ళిపోయి తీరా ఖర్చు అయిపోయినాక కనీసం ఆదరించే వాళ్ళు లేక ఎంతో వేదన పడ్డాడు. తప్పిపోయిన కుమారుడు మరలా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి పాదాల మీద పడి నేను క్షమాపణ అడుగుతాను అని ప్రభు పశ్చాత్తాపడి మరి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో తను చేసిన తప్పంతా క్షమించిన ప్రభు హక్కును చేర్చుకున్నాడు ప్రభు. బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరిని సహాయం అడగాలో తెలియక, ఎవరి దగ్గర చేయి చాచాలో తెలియక, వాళ్ళనే మాటలకి అవమానకరమైన మాటలు తట్టుకోలేక నా ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారు. చేసిన తప్పు తెలుసుకుని ప్రభా పశ్చాత్తాపడే మనసు మీరే ఇచ్చారు నా తండ్రి. బిడ్డల హస్తాలు మీరు పట్టుకోండి, వారి హృదయాలు మీరు పట్టుకోండి ప్రభా. దయతో నా తండ్రి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి వారి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. ఎందుకంటే అప్పు చేసేటప్పుడు మీ చిత్తం ఏదో అడగలేదు, మీరిచ్చే ఆలోచన కూడా మేము తీసుకోలేదు. అందుకే మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు. కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు బిడ్డలు. దయతో నా బిడ్డల మీద జాలి చూపించి దయ చూపించి వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి వారికి దారి చూపించండి నా ప్రభా. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో బిడ్డలకి ఓర్పు, సహనాన్ని, విశ్వాసం, నమ్మకాన్ని ప్రభా బలపరచండి నా తండ్రి. బిడ్డలు చూసుకోవాలంటే తగిన ఓర్పు, సహనం మాకు కావాలి కదా. అదే ఇంకా అలవాటు అవ్వాలి మాకు, మేము ఇంకా పొందుకోవాలి. అందుకే నా తండ్రి ఆపుతున్నాడు, అంతేగాని నా మీద కోపం కాదు. అయినా తండ్రి నా మీద నా మాట వినడానికి నేనే పాటిదాన్ని అని ప్రభా బిడ్డల నా తండ్రి మరి వారి ఇంకా ఓర్పు, సహనాన్ని ప్రభా అలవాటు చేసుకునే మనసు వాళ్ళకి ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగించండి, విశ్వాసం, నమ్మకాన్ని బలపరచండి. మనుషుల వైపు వాళ్ళు మాట్లాడే మాటల వైపు వాళ్ళు దృష్టి పెట్టకుండా మరి గర్భఫలం ఇచ్చే మీ వైపు నా తండ్రి వాళ్ళు దృష్టి పెట్టాలి. మీ గురించే నా తండ్రి వాళ్ళు ఆలోచించాలి, మీ మీదే విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా నా తండ్రి నాకు బిడ్డలు ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు. నేనేదో గొప్పదాన్నని కాదు. అన్న ప్రార్థన చేసినప్పుడు మొదట ఆమె దుఃఖాన్ని తీసేశారు. మరి బిడ్డలు కూడా ప్రార్థన చేసి కన్నీటితో ఉన్నప్పుడు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ప్రభా ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి మరి బిడ్డలు మాకు చెప్పేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి. అద్భుతాన్ని ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి. అలాగే ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా నా ప్రభా ఉండేలా మీ కాపుదల బిడ్డల చుట్టూ మీరు ఉంచండి నా తండ్రి. నార్మల్ డెలివరీని మీరే నా తండ్రి మీ కృపలో నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి ప్రభా ప్రమాదాలు కానీ ఎటువంటి నా తండ్రి మరి ఆటంకాలు కలగకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా నా తండ్రి బిడ్డలు
ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ కాపుదల ఉంటే చాలు ప్రభా. ఇంకా ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా ఏమీ చేయలేవు నా తండ్రి. మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా మీరు చేసిన అద్భుత కార్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేలా వారి హృదయాలు మార్చండి ప్రభా. మరి ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఎవరైతే మరి శిశువు ఏదో ప్రాబ్లంలో ఉందని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు తండ్రి. లోకం వైపు చూస్తే వాళ్ళకి భయమే వస్తుంది, కానీ మీ వైపు తిరిగితే ఖచ్చితంగా ధైర్యమే వస్తుంది. ఖచ్చితంగా నా తండ్రి పరమ వైద్యుడు నాకున్నాడు, బిడ్డ గుండె కొట్టుకోవట్లేదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ నా తండ్రి ఉన్నాడు పరమ వైద్యుడు. నేనేదో గొప్పదాన్నో నేనేదో నీతి మంత్రాలని కాదు, ఆయన జాలిగల తండ్రి నా ప్రార్థన విని నాకు గర్భఫలాన్ని దయచేశాడు. మరి అపవాది నన్ను ఆటంకపరచాలని, నా తండ్రికి దూరం చేయాలని ఎన్నో సమస్యలు తెస్తాడు. అయినా సరే నేను భయపడను, ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా బిడ్డకి నాకు ఏమీ కాదు అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకిచ్చి ఆ బిడ్డల శిశువులను ప్రభా మరి మీ కృపలో నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి నా తండ్రి మీరు రక్షణ కంచె వేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ భూమి మీదకి వచ్చేలా మీ కృప అద్భుతాన్ని ప్రభా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా వివాహాలు మీ చిత్తం జరగాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆశపడి ఉన్నారో నా తండ్రి, ఆశ కలిగించేది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డలు నా తండ్రి ఆశ కలిగించారు, తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలి. మరి గుణవతి అయిన భార్య బిడ్డలకు అనుగ్రహించండి. మరి మీ ఎడల భయభక్తులు కలిగి మరి భర్తకు లోబడే మనసు గల భార్యను ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి లోకం వైపు కాదు మీకు భయపడి ప్రభా వాళ్ళు ప్రవర్తించే అటువంటి మనసు గల వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరచండి. మేము జతపరిస్తే నా తండ్రి మా సొంత అనుభవంతో మేము చూసుకుంటే ఆ కుటుంబాలు నిలబడవు ప్రభా. ఎన్నో లక్షల కుటుంబాలు మా కళ్ళ ముందే విడిపోయిన పరిస్థితులు చాలా మేము చూస్తున్నాం నా తండ్రి. అది మా సొంత ఆలోచనతో జరిగినాయి, కానీ ప్రభా బిడ్డలకు ఆ పరిస్థితి తీసుకురావద్దు తండ్రి. మీ వైపు చూస్తున్నారు, మీరు ఆ ఆలోచన ఇవ్వకుండా ఆశ కలిగించకుండా వాళ్ళు మీ దగ్గరికి రాలేరు ప్రభా. మరి మీరిచ్చిన ఆశే నా తండ్రి మరి బిడ్డలు మీ వైపు మీ దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి మీ కృప నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. వారికి మరి అనుకువ కలిగిన భార్యని వారు ఎలాంటి భార్య కావాలని కోరుకుంటున్నారు, మీ చిత్తంలో జరగాలని కోరుకుంటున్నారు. మీరే బిడ్డలు జతపరిచి ఆ వివాహాలు ఘనంగా నా తండ్రి మరి అందరికీ గుర్తుండిపోయేలా ప్రభా మీరే జరిగించమని అడుగుచున్నాం. ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా బిడ్డలు విడిపోరు ప్రభా, ఎందుకంటే మీ చిత్తంలో జరిగిన వివాహాలు కాబట్టి నా తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది అయితే ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, గుండె నొప్పితో బాధపడుతున్నారు, మరి బిడ్డలకు మాటలు రావట్లేదు సిస్టర్ అని ప్రభా ఆ తల్లి వేదన పడుతున్నారు. వారి వైపు ఒక్కసారి చూసి ఆ తల్లిదండ్రులు ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే, మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే దయచేసి నా ప్రభా వాళ్ళు చేసిన తప్పులు క్షమించి ఆ బిడ్డలకు నా తండ్రి మాట మీరే ఇవ్వమని అడుగుచున్నాం. ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు, ఎంతో మంది మరణించిన వారిని బ్రతికించగల శక్తి గల దేవ. మరి బిడ్డల నోరు నా తండ్రి ఇప్పుడే మీరు తెరవండి ప్రభా. మరి మాట్లాడే ఆ కృప నా తండ్రి ఆ స్వస్థతను మీరే ఇవ్వమని అడుగుచున్నాం. మీరిస్తేనే మీ హస్తం బిడ్డల మీద ఉంచితేనే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు తండ్రి. అలాగే ప్రభా మరి ఎవరైతే నా తండ్రి నడవలేని పరిస్థితిలో ఉండిపోయారు బిడ్డల మీద ఒక్కసారి నా తండ్రి మీరు దృష్టి పెట్టి మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచండి. వారి ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ హృదయం నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తెలియక చేశారు ప్రభా, దయచేసి అర్థం చేసుకుని బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మరి బిడ్డల హృదయాలు నా తండ్రి మరి వారికి పశ్చాత్తాపడే హృదయాన్ని మనసును మీరు ఇచ్చి నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి మరి మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల ప్రభా నడిచేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత కార్యాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి తండ్రి. ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ఆ కుటుంబాలకి నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. మేమేదో గొప్ప భక్తి గల వాళ్ళమని కాదు,
అయినా నా తండ్రి జాలిగల తండ్రి మమ్మల్ని విడిచిపెట్టడు. మనుషులైతే విడిచిపెడతారు కానీ నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడని ప్రభా మీ ఎడల నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి నా ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి వారు చేసిన తప్పులు మొదట నా తండ్రి దయతో క్షమించి ప్రభా వారికి నూతన జీవితాన్ని బిడ్డలకు ఇవ్వండి. సంపూర్ణ స్వస్థతని యేసు నామంలో ఇప్పుడే నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి సంపూర్ణ స్వస్థత పొందుకొని మీకు సాక్షులుగా ఉండాలి ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో నా తండ్రి వాళ్ళు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా ప్రభా వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఇది నా సొంత తెలివితేటల వల్ల నేను సంపాదించింది కాదు, నా సొంత జ్ఞానం నాకున్న టాలెంట్ వల్ల అందరు నన్ను మెచ్చుకోవట్లేదు. నా తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి నాకు అది దయచేశాడే కానీ నా సొంతంగా నేను తెచ్చుకున్నది పొందుకున్నది కానే కాదని ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రభా. ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా సరే నా ప్రభా ఇదంతా నా జ్ఞానం నా సొంత తెలివి కానే కాదు, కేవలం నా దేవుని కృప నా తండ్రి నా మీద దయ చూపించాడు అని ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేలా ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మీకు దగ్గర అవ్వాలి ప్రభా. నా తండ్రి నాతో ఉంటే చాలు, నా తండ్రి దగ్గరకు నేను వెళ్తే చాలు, నా తండ్రితో నేను ఉంటే చాలు, ఇంకా ఎవరు నాకు అక్కర్లేదు, ఎవరు నా బాధ అర్థం చేసుకోరు, నా తండ్రి అర్థం చేసుకుంటాడు అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ గురించి ఆలోచించాలి, మీకే దగ్గర అవ్వాలి, మీ తోడే కోరుకోవాలి ప్రభా. మరి మీ కృప బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ మీరే ఉంచమని అడుగుచున్నాం. అలాగే విడిపోయిన భార్య భర్తలు నా ప్రభా మరి ఒక్కసారి మీరు దర్శించండి. వారికి నా చిన్న బిడ్డల ప్రభా వారి మొహం చూసైనా నా తండ్రి ఆ తల్లిదండ్రుల భార్య భర్తల్ని కలపండి నా ప్రభా. ఏదో తెలుసో తెలియకో నా తండ్రి మరి మీరు చెప్పిన మాటకు లోబడకుండా భర్తకు లోబడకుండా భార్యను ప్రేమించకుండా నా తండ్రి అపవాది చేతులు చిక్కుకొని ఉన్నారు ప్రభా. జాలిగల దేవా బిడ్డల మీద జాలిపడి విడిపోయిన భార్య భర్తను ప్రభా ఇప్పుడే కలపమని అడుగుచున్నాం. మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసివేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వాక్యం చదవడం కాదు వాక్య ప్రకారం నడవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఆ జ్ఞానాన్ని తెలివినివ్వండి, వివేకాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు, ఆ సమస్య ఎందుకు వచ్చింది, నేను ఏ విషయంలో పడిపోతున్నాను, ఏ విషయంలో జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను, నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించుంటాను, అందుకే నాకు ఈ సమస్య నా ఇంట్లో ఈ డిస్టర్బెన్స్లు వచ్చాయని ప్రతి ఒక్కరు నా తండ్రి తెలివిగా జ్ఞానంతో ఆలోచించి ఆ సమస్య రాకుండా నా తండ్రి మరి మరలా వారి తప్పు సరి చేసుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే మరలా ఆ తప్పు చేయకుండా ఉండే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదవడం కాదు, వాక్యం వినడం కాదు ప్రభా, వాక్య ప్రకారమే నడవాలి అనే స్థిరమైన ఆలోచన నా తండ్రి బిడ్డలు బలపరచండి. ఆ ప్రకారంగానే వాళ్ళు నడిచేలా మీ కృప అనుగ్రహించండి. నేను చెప్తే బిడ్డలు వినరు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. అలాగే ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మరి మీకు మొరపెట్టాలని మిమ్మల్ని స్తుతించాలని ప్రభా ఆశపడుతున్నారు, మరి నా తండ్రి ఒక గ్రూపుగా కాదు తండ్రి, ఒకళ్ళు లేపితే మేము లేవడం కాదు ప్రభా, ఒకళ్ళు వచ్చి మమ్మల్ని లేపే భక్తి కాదు నా తండ్రి, వాళ్ళంతటా వాళ్ళే వ్యక్తిగతంగా ప్రభా ఖచ్చితంగా నా తండ్రితో నేను మాట్లాడాలి. ఒకరు నన్ను లేపడం కాదు, మనుషుల మీద నేను ఆధారపడను, నన్ను మనుషులు లేపొద్దు, నా తండ్రి నన్ను తట్టి లేపుతాడు. నా దేవుని చిత్తమైతే నేను లేవడం నా తండ్రికి ఇష్టమైతే నాకైతే అర్హత లేదు, నా తండ్రిని అడిగే అర్హత నాకైతే లేదు. అయినా జాలిగల తండ్రి మరి తండ్రితో మాట్లాడాలని ఆశ కలిగించింది నా తండ్రి, ఖచ్చితంగా నా తండ్రి నన్ను లేపుతాడు అని ప్రభా బిడ్డలు నా ప్రభా మీ దగ్గరికి రావాలి. వారికి ఉన్న డౌట్స్ కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా సరే పరిష్కారం కోసం మనుషుల దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు ప్రభా, నాకు దగ్గర అవ్వద్దు, మీకే దగ్గర అవ్వాలి, మీ పాదాల దగ్గరికి రావాలి. మీ దగ్గరే వాళ్ళకి సరైన సమాధానం సరైన పరిష్కారం దొరికిద్దని ప్రభా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమ్మేలా వారి హృదయాలు నా తండ్రి
మీ వైపు త్రిప్పండి ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా మీ హృదయం నచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మా వలన మా ప్రవర్తన వల్ల మా తోటి వారు ఎవరైనా బాధపడుంటే, ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటే దయచేసి మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మరి వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసు, తగ్గింపు మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.